ప్రభువునందు నాకు అత్యంత ప్రియమైన దేవుని పిల్లలారా, 2వ దశలోనిపత్రిక 3వ అధ్యాయము 6 దేవుని యందలి ప్రేమయు క్రీస్తు చూపిన ఓర్పును మీకు కలుగునట్లు ప్రభువు మీ హృదయములను ప్రేరేపించును గాక. చాలా మంది బిడ్డలము ఈ లోకములో జీవించినంత కాలము హృదయములకు ఎన్నో భయాలు ఉదయం లేవడం మొదలుకొని రాత్రి పడుకునేంత వరకు కూడా ఏదో అలజడలు, హృదయములు వేదనలు, మనసుకు దుఃఖము, ఆత్మక్షోభ, శరీరము కృంగుబాటు, ఎన్నో ఇరుకు ఇబ్బందులు మనము గురైపోతూ ఉన్నాము. భయము లేని మానవుడు లేడు, అలాగే భయపడని క్రైస్తవుడు కూడా ఇహలోకములో లేడు. నా ప్రియ కుమార్తె కుమారులారా, దేవుని యందలి ప్రేమయు క్రీస్తు ఏమన్నాడు? క్రీస్తు చూపిన ఓర్పును మీకు కలుగునట్లు మీ హృదయములను ప్రేరేపించునుగాక. దేవుడు ప్రేమమయుడు, అతడు ప్రేమ మన మీద విక్రమగా చూపుతున్నాడు అన్న నమ్మకం ఉండాలి. అంతేకాదు, క్రీస్తు మన కొరకు ఎంతో ఓర్పును సహించాడు. ఆయన నీ కొరకు నా కొరకు ఈ లోకములో పడే శ్రమలు, బాధలు మనం చూసినట్లయితే క్రీస్తు చూపిన ఓర్పు మనకు కూడా ఉండాలి. దేవుని ప్రేమ కలిగి ఉండాలి. ఈ రెండు మిళితమై ఉన్నప్పుడే మానవ హృదయమునకు భయము ఉండదు. వస్తూ ఉంటాయి భయాలు, కానీ ఆ భయము మనసులో గూడు కట్టుకొని ఆ భయము చేత నిత్య నాశనము గురైపోకుండా మరలా దేవుని రాజ్యంలో అరుగురముగా ఉండాలి. భయపడిన క్రైస్తవుడు ఎవరూ లేరు, కానీ క్రీస్తునందున్న విశ్వాస భయపడకూడదు. దేవుడి యొక్క ప్రేమను మనం పొందుకోవాలి. వినాలి జాగ్రత్తగా. దేవుని ప్రేమను పొందుకోవాలి. క్రీస్తు చూపిన ఓర్పును మనము కూడా కలిగి ఉండాలి. అలా మన హృదయాలు దేవుడు ప్రేరేపించడానికి ఇష్టపడుతున్నాడు. ఈ ఉదయకాల సమయం దేవుని ప్రేమ ఉండాలి. ఇంకేముండాలి? క్రీస్తు చూపిన ఓర్పు మనకు ఉండాలి. ఈ రెండు లేనప్పుడు మనిషి బ్రతుకు ముందుకు సాగడానికి అవకాశము లేదు. ప్రతి మనిషి భయపడుతున్నాడు. ఇప్పుడు చెప్పాను, ఉదయకాలం మొదలు రాత్రి పడుకున్నంత వరకు ఏదో ఒక భయం మనం వెంటాడుతూ ఉన్నది. ఇప్పుడు కరుణ ఒక పాట పాడింది, నా భవిష్యత్తును గురించి ఆలోచించినప్పుడు భయపడవలసి వచ్చినప్పుడు. ఎంత మంచి మాట! ఆ పాట మీరు విన్నారా చక్కగా? భవిష్యత్తును గురించి ఆలోచించినప్పుడు నేను భయపడాల్సిన అవసరము ఏర్పడుతున్నది. నా హృదయం సంతోషము కలిగి నిబరము కలిగి లేదు, ఏదో ఒక భయం ఆవరించి ఉన్నది. ఉదయం మొదలుకొని నా బ్రతుకు ఏమైపోతున్నదో అన్న ఆందోళన ప్రతి మనిషికి ఉన్నది. నా బిడ్డలారా, అంటే భయము మన నుండి విడిచిపోవాలి. భయం విడిచిపోవాలంటే మనం ఏం చేయాలి? ధైర్యమును కలిగి ఉండాలి. అంటాడు చూడండి, యెషయా గ్రంథము 51వ అధ్యాయము 7. యెషయా గ్రంథము 51వ అధ్యాయం 7లో ఒక మాట వ్రాయబడి ఉన్నది. నీతిని అనుసరించు వారులారా, నా మాట వినుడి, నా బోధను హృదయమందు ఉంచుకొను జనులారా ఆలకించుడి. మనుషులు పెట్టు నిందకు భయపడకుడి, వారి దూషణ మాటలకు దిగులు పడకుడి. హల్లెలూయా! దేవుడు నా హృదయములకు ఒక ప్రేరేపణ చేస్తున్నాడు. ధైర్యము కలిగి ఉండాలి, నిబ్బరమైన బుద్ధి కలిగి ఉండాలి. ఏదో ఒక దినాన్న ప్రతి నిమిషము
మన హృదయాలను, మన మనస్సులను, మన ఆత్మ శరీర ప్రాణాలను గాయపరచాలని కనబడిన శత్రువులు, కనిపించే శత్రువులు ఇరువులు కూడా పోరాడుస్తున్నారు. కనబడే శత్రువులు వేరు, కనబడని శత్రువులు వేరు. ఇద్దరూ కూడా మనతో పోరాటం సహిస్తున్నారు. దేవుడు అంటున్నాడు, నా బోధ హృదయములు ఉంచుకునే వారులారా ధైర్యమును విడిచిపెట్టకండి. దేవుడు మాటలను హృదయములు ఉంచుకోవాలి. భయము వదలదు, భయం విడిపించబడదు. ఈరోజు నేషనల్ ఆడపిల్లల దినోత్సవం, అంతేగా February 24 గుర్తుంది ఎవరికైనా? ఆడపిల్లల యొక్క దినముగా ఏమంటే ప్రపంచ వ్యవస్థ ప్రకటించింది. చాలా మంది ఆడపిల్లలు ఎందుకు ఆడపిల్లల దినోత్సవం ప్రకటించారు అంటే, ఈ దినాన్ని ఆడపిల్లను నీ తోబుట్టు వలె గౌరవించాలి. నీ సొంత శరీరం ఎలా ప్రేమిస్తావో అలాగే ప్రేమించాలి. నీ ఇంటిలో వ్యక్తిని ఎలా ఇతరులు అపహాస్యం చేస్తున్నప్పుడు నీ హృదయం గాయపడుతున్నదో ఆ విధముగా స్పందించాలి. ఆడపిల్లల యొక్క దినోత్సవం ఈరోజు. ప్రతి పురుషుల కంటే ఆడపిల్లలకి, ఆడవాళ్ళకి ఎక్కువ భయం. నిజమండి, సెక్యూరిటీ కోల్పోతున్నారు పాపం. ఇందులో సరైన సెక్యూరిటీ లేదు, బయట వ్యక్తుల ద్వారా సెక్యూరిటీ లేదు. నానుకున్న వారే సెక్యూరిటీ ఇవ్వనప్పుడు బయట వారు ఏమండి సెక్యూరిటీ వారికి రక్షణగా ఉంటారు. తెల్లవారికి మొదలు బయటకు వెళితే ఎవడనన్ను దూషిస్తాడా, ఎవడ కించపరుస్తాడా, ఎవడ అపహాస్యం చేస్తాడా, ఎవడ నన్ను దూషణగా చూస్తాడు, ఎవడ సూటిపోటు మాట్లాడతాడు, ఎవడ గేలి చేస్తాడు, ఎవడ కించపరిచి మాట్లాడతాడు అంటే బయటకు రావడానికి భయపడే పరిస్థితి లోకంలో ఉన్నది. ప్రభు అంటున్నాడు, నీకు నాకు మన హృదయాలను ఏం చేసుకోవాలి? బలపరుచుకోవాలి. గాయపడిన హృదయాలు బలపరుచుకోవాలి. ఒక ముఖ్యమైన రహస్యం మీకు చెప్పాలని ఆశపడుతున్నాను, జాగ్రత్తగా ఆలోచించండి. అధైర్యం ఎప్పుడు వచ్చినా తెలుసా? మన మీదకు అపవాదిగాడు ఎప్పుడు తన విషభానములు వేస్తున్నాడో తెలుసా? ఈరోజు చాలా మందికి అపవాదిగా అడుగేయ బాణములను ఎలా ఎదుర్కోవాలో మనం నేర్చుకోవడం లేదు. గత వారం మనం నేర్చుకున్నాము. అపవాది అగ్ని బాణములను ఏం తీసుకోవాలి? విశ్వాసము, గత వారం ఏం చెప్పారు? వ్యర్థమైన మాట యందు మనసు పెట్టకండి. అంటే నీ ముందు చూపు ఎలా ఉండాలి? యుద్ధంలో పోరాడినప్పుడు సరైన కూలి, సరైన చూపు ఉండాలి అన్నాడు. అలా ముందుకు కాపాడుతాం. చూడండి, ఒక్కసారి ఎపిసోడ్ రాసిన పత్రికలు అంటాడు. ఎపిసోడ్ రాసిన పత్రికలో ప్రభు అయిన దేవుడు ఒక మాట మాట్లాడుతున్నాడు. ఏమో తెలుసా? 6వ అధ్యాయం 16 చదవండి, 17 చదవండి. మరియు రక్షణయు శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకోండి. హల్లెలూయా. మరియు రక్షణయు శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకోనమని అన్నాడు. శిరస్త్రాణము ఏమండి? డాలు, లేకపోతే ఈ కింద మాట 13వ వచనం నుండి చేతపట్టుకొని ప్రత్యేక పాదములకు సమాధానమును, సత్యములకు నడుము, ఆ నడుములకు సత్యముల దట్టియు, సిద్ధ మనసుల జోడము, ఇవన్నీ ఉండాలి. ఇవన్నీ ఉంటే ఏం చేస్తున్నది? మనము ఎలా కాపాడుకోవాలో నేర్పిస్తున్నదే. కానీ 17వ వచనం అంటాడు, వాక్యమును ఆత్మ ఖడ్గమును. డాలు, శిరస్త్రాణము ఇతరులను దాడి చేయడానికి అవకాశం లేని ఆయుధాలు. అర్థమవుతుందా? ఇతరులను మన మీదకి వచ్చినప్పుడు మనం కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తాం. డాలు, కత్తితో కొడితే మనం డాలుతో
కాపాడుకుంటాం. శిరస్నానం ధరించుకున్నామంటే మన తల మీద కొడితే ఆ ధరించుకున్న శిరస్నానం ఏమవుతుంది? తల గాయపరచుకుని కాపాడుకుంటాం. మనలను కాపాడుకోవడానికి పై ఉన్న ఆయుధములన్నీ, తొడుగులన్నీ, మైవపు తొడుగులన్నీ అవసరమే. కానీ శత్రువు వేసే బాణమును ఎదుర్కోవడానికి, తిరుగు మనం దెబ్బ కొట్టడానికి వాక్యం ఆత్మకంటకము ఉండాలి. ఇప్పుడు శత్రువు మన దాడి చేస్తున్నాడు. దాడి చేసినప్పుడు ఏముండాలి? వాక్యమును ఆత్మ ఖడ్గము ఉండాలి. ఆత్మ ఖడ్గం అని ఎందుకు పేరు పెట్టింది చెప్పండి? భౌతిక శరీరాన్ని కాపాడుకోవడానికి భౌతికమైన కత్తులు అవసరం. ఇప్పుడు మనం యుద్ధము భౌతికమైన మనుషులతో పోరాటం చేయలేదు కదా. ఎవరితో పోరాటం చేస్తున్నాము? కనబడని శత్రువులతో, ఆ దురాత్మ శక్తులతో పోరాడుతున్నాం. దానికి కావాల్సింది ఏంటి? వాక్యమును ఆత్మ ఖడ్గము కావాలి. అంటే వాక్యము ఖడ్గము కావాలన్నాడు ఇక్కడ ఎబ్రీ 4:12. రెండంచుల వాడి గల పదునైన ఖడ్గము కంటే అన్నాడు వాక్యాన్ని. అలాగే సంబోధించాడు. వాక్యం అనగా ఆత్మ ఖడ్గం అని ఒక పేరు ఉన్నది. అంటే వాక్యమును ఆత్మ ఖడ్గం అన్నారు. అంటే నీ దగ్గర ఇతరులను ఎదుర్కోవడానికి ఏమి కావాలి? వాక్యం ఆత్మ ఖడ్గం కావాలి. అది ఉంటే కదా, నీ చేతిలో ఉంటే కదా ఇతరులు మనం కొట్టేటప్పుడు దాడి చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే కనబడిన శత్రువులు దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాటు చేయడానికి, దూరం చేయడానికి మన మీద ప్రయోగించే అస్త్రాలు ఎన్నో ఉన్నాయి. వాటిని మనం కాపాడుకోవాలి. తిరిగి వాటి మీద మనము దెబ్బ వేయాలంటే ఏమి కావాలి? వాక్యము కావాలి. ఆ వాక్యం మనలో ఎలా ఉండాలో తెలుసా? చర్చకురాని వాక్యం వేస్తుందండి. భౌతికమైనగా ఎన్నో కాపాడుకుంటాం. గమనించండి, ఆత్మీయ జీవితము దేవునిలో బలపరచబడాలంటే వాక్యం సమృద్ధిగా ఉండాలి లేదా? వాక్యము లేనివాడు దేవునికి ఆటోమేటిక్గా దూరం అయిపోతూ ఉంటాడు. వాక్యం ఎక్కడ దొరుకుతున్నది? వాక్యం ఎక్కడ దొరుకుతున్నది? దేవుడు దగ్గర దొరుకుతున్నది. దేవుడు అంటే నీకు ఎక్కడ దొరుకుతుంది? బైబిల్ చదువు, దేవుని యొక్క మందిరంలో దేవుని బోధ వినవు. ఇలాగేమన్నాడు యెషయా 51:7, నా బోధను హృదయంలో ఉంచుకున్న వారు అన్నాడా లేదా? ఎలాంటి వారికి అభినిస్తున్నాడు దేవుడు? నా బోధను, నా వాక్యమును హృదయంలో ఉంచుకున్న వారులారా భయపడకుండా దిగులు పడకండి. ఎవరికి భయపడకు, దిగులు పడకుంటున్నాడు? దేవుని వాక్యము హృదయంలో ఉండాలి. ఎలా ఉండాలి? సమృద్ధిగా ఉండాలంటున్నాడు. ఆ కొలస్సీ పత్రిక 3:16 చదవండి. కొలస్సీలకు రాసిన పత్రిక 3:16 అంటాడు, ఆ దేవుని వాక్యము అనే ఖడ్గము సమృద్ధిగా ఉండాలట. ఎలా ఉండాలి? 3:16 సమస్త విధమైన జ్ఞానముతోను క్రీస్తు వాక్యము సమృద్ధిగా నివసింపని మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. దేవుని వాక్యము మన హృదయములో సమృద్ధిగా ఉండాలి. అరకొరగా ఉండకూడదు. వాక్యం ఎంతో తెలుసు అనుకోకూడదు. దేవుని వాక్యం హృదయంలో ఎలా ఉండాలి? సమృద్ధిగా ఉండాలి. బ్యాంక్ బ్యాలెన్స్ సమృద్ధిగా ఉంటే కదా మన హృదయం, మన మనసు నెమ్మదిపడి నా కుటుంబం పోషించడానికి కొంత అవకాశం ఉన్నది అనుకుంటాము. ఇంట్లో ధాన్యపు గింజలు, బియ్యపు గింజలు లేకపోతే ఆహారపు వస్తువులు ఏవో సమృద్ధిగా ఉంటే కదా మనసుగా నెమ్మది వస్తుంది. రేపటి గురించి ఆలోచించండి ఒకసారి, అవునా లేదా? ఇంట్లో అరకొరకున్నాయనుకోండి ధాన్యము, లేకపోతే ఆహారపు గింజలు, సాగిసాగలు ఉన్నాయనుకోండి, నీ మనసుకు ఎలా ఉంటుందో ఆలోచించండి. రేపు ఏమి తిందామా, ఏమి త్రాగుదామా, ఏమి భుజించుదామా, ఏమి ధరించుకుందామా అని బాధపడుతూ ఉంటామా కదా. రేపటి గురించి కూడా ఆలోచింపనంతగా దేవుడు సమృద్ధిగా నీ ఇంట్లో ధనధాన్యములు తులతూగుతూ ఉన్నట్లుగా నేను చేశాడనుకో, రేపటి గురించి నువ్వు ఆలోచించు. అంతే కదా. ఒక 4 సంవత్సరాలు సరిపడే ఆహార వస్తువులు, లేకపోతే 1 సంవత్సరం సరిపడే బట్టలు, లేకపోతే ధనము ధాన్యము సంపూర్ణంగా ధనవృద్ధిని పొందనుకో, ఏమైనా బాధపడతావా?
రేపు పని లేకపోయినా పర్వాలేదు. ఒక ఆయనట 3 రోజులు బతికుందట. పేరు చెప్పాలి కానీ మనం ఎందుకు అప్పలాలు మీరు ఎత్తాలి. 3 రోజులు బతికుందట. ఇల్లు ఎక్కి కూర్చొని ఏం చేస్తున్నాడు, 3 ఏళ్ళు చూపిస్తున్నాడు. అంటే నాకు 3 రోజులు పర్వాలేదు, 3 రోజులు పర్వాలేదు. అంటే 3 రోజులు సమృద్ధంగా పచ్చం ఇందులో ఉన్నది కాబట్టి 3 దినాల వరకు నాకు ఏమాత్రం భయం లేదని ధీమా కలిగి ఉంటాడు లేదా? అవునా లేదా? అలాగే ఈ లోకపు శరీరాన్ని పోషించుకోవడానికి ధనవృద్ధులు ఎలా పోగు చేసుకుంటున్నామో, అంతరంగ పురుషుడిని, ఆత్మీయ పురుషుడిని, ఆత్మను పోషించుకోవడానికి, రక్షించుకోవడానికి వాక్యం ఆత్మ ఖడ్గము నీ హృదయంలో సమృద్ధిగా ఉండాలి. దేవుని వాక్యం ఎలా ఉండాలి? నీ హృదయం ఎలా ఉండాలి? సమృద్ధిగా ఉండాలి. సమృద్ధి అంటే అర్థం ఏమంటే అరకొరక సాయలు సాగినంత సమృద్ధి అనగా నాకు కావలసినంత ఉందన్నాడు. ఎవరు? యాకోబు అన్నగారు యాసేడు ఏమన్నారు? కావలసినంత ఉంది. ఈ లోకములో ఆహారం తినడానికి నా పిల్లలు, పిల్ల తరాలు, అతరాలు ఈ తరాలు గడిచిపోయినా నాకున్న ధన సమృద్ధి కలగదు. నాకు కావలసినంత ఉన్నది అన్నాడు. కావలసినంత ఈ లోకపు సంపద ఉన్నది కాబట్టి అంత ధీమాగా మాట్లాడాడే కదా, అవునా లేదా? మరి అంతరంగ పురుషుణ్ణి మనం ఆరోగ్యకరంగా నిలుపుకోవడానికి లోకములో దుష్టుడై అగ్ని బాణం ఎదుర్కొని వాయువును దాడి చేయడానికి ఏమి కావాలి? ఆత్మ ఖడ్గం ఉండాలి. ఆత్మ ఖడ్గము సమృద్ధి ఉంటేనే అవసర కాలంలో అది నీ శరీరం, నీ హస్తములకు వస్తున్నది. హల్లెలూయా! దేవుని వాక్యము నీ హృదయంలో సమృద్ధిగా ఉంటే అవసరమైనప్పుడు దాన్ని ఖడ్గముగా వాడుకుంటావు. ఎలా వాడుకుంటావు? హృదయం లోపల ఉన్న వాక్యాన్ని ఖడ్గముగా వాడి అపవాది వేయ బాణములను ఎదుర్కొన్న వాటిని దాడి చేయడానికి అవకాశం ఉంటున్నది. అంటే దేవుని వాక్యము నీ హృదయంలో సమృద్ధిగా ఉండాలి. అవునా లేదా? సమృద్ధిగా లేకపోతే అపవాదిగాడు వేయి బాణాలు ఎదుర్కోవడానికి అవకాశం ఉండదు. అపవాదిగాడు దాడి ఎలా చేస్తాడో తెలుసా? గత వారం చెప్పాను. ముందు మన సూపు వాడు ప్రక్కత్తులో పట్టిస్తాడు. యుద్ధ రంగంలో ఉన్న ఏమండి ఏకదృష్టి వాడు తొలగించి యుద్ధ మూడు ప్రక్కకు వైద్యులుగా మన సూపులు బయటకు పొమ్మంటాడు. అది గత వారం నేర్చుకున్నట్ట. ఈ వారం ఏం చేస్తాడు? దేవుడు అంటున్నాడు, వాడు ఎలా దాడి చేస్తున్నాడంటే ముందు నీ మనస్సు మీద దాడి చేస్తుంటాడు, నీ ఆత్మ మీద దాడి చేస్తుంటాడు, తర్వాత శరీరంగా దాడి చేస్తూ ఉంటాడు. క్రైస్తవ బిడ్డలంటే అపవాది గాడికి భక్త శత్రువులండి. బాగా శత్రు ఆ శత్రువుల గురించి మనము తెలియకుండా కదా వారు ఏం నేర్చుకున్నాము? శత్రువు యొక్క బలము, వాడి యొక్క ఆయుధాలు తెలుసుకోలేకపోతే మనం యుద్ధము చేయడానికి అవకాశము అవునా లేదా? మనము ఎదుర్కోబోతున్న శత్రువు యొక్క ఆయుధాలు, వాడుకున్న బలము, బలహీనత తెలుసుకుంటే వాడిని ఎలా ఎదుర్కోవాలో, ఎలా ఎదిరించాలి, ఎలా పోరాడాలో మనకు నేర్పించబడుతున్నది. వాడి బలము తెలియదు, వాడి బలహీనత తెలియదు, వాడి వేసే బాణాలు మనకు తెలియదు. ఎలా ఎదుర్కొంటాము? ఇప్పుడు వాడి వేయు బాణాలలో ఇంకొకటి ఏంటో తెలుసా? మన మనసు మీద ముందు దాడి చేస్తాడు. వాడు ముందేమన్నాను? ఇంతకు గతవారం మన సూపును పక్కతో పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మన మనసు మీద దాడి చేస్తాడు. ఎలా దాడి చేస్తాడో తెలుసా? నీ మనస్సులో దేవుని మాట వినకుండా, దేవుని యొక్క వాక్యం కట్టుని హృదయంలో దాచుకోకుండా, దేవుని మాటల ప్రక్కకు వెళ్ళలోగా నీ యొక్క చెవిని దేవుని మాట ఇవ్వకుండా వాడు దాడి చేస్తాడు. అంటే నీ యొక్క మనస్సు వేరే వైపుకు మళ్ళిస్తూ ఉంటాడు, దేవుని వైపు వచ్చకుండా వేరే వైపుకు మళ్ళిస్తూ ఉంటాడు. ఎందుకంటాడు 1వ తెస్సలోనికీ పత్రిక 5వ అధ్యాయం 23వ వచనం అంటాడు. చూడండి, 1వ తెస్సలోనికీ రాసిన పత్రిక 5వ అధ్యాయము. సమాధానకర్తయు దేవుడే మిమ్మల్ని సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడ యందు నిందారహితముగా సంపూర్ణముగా ఉండునట్లు
కాపాడుబడునుగాక. హల్లెలూయా. ఏమన్నాడు? మన ఆత్మయు, మన శరీరమును, మన ప్రాణమును, మన జీవమును సంపూర్ణంగా కాపాడుతాడు. అంటే ఈ మూడింటి మీద వాడు ఏం చేస్తున్నాడు? దాడి చేస్తున్నాడు. ఎవడు? అపవాది. ఒక మనిషి అనగా ప్రాముఖ్యముగా విశ్వాసం మీద అత్యంత ప్రథమముగా సత్య సంబంధమై వాడిని గమనించండి. యేసు నమ్మాము. యేసు నమ్మిన తర్వాత యేసులో వచ్చిన వాడి మీద మనసు మీద దాడి చేస్తాడు. ఎలా దాడి చేస్తాడు తెలుసా? యేసు బోధన వినకుండా వక్ర బోధన వినిపించలాగున్న వాడు నీ మనసును పక్కతో పట్టిస్తాడు. ఎప్పుడైతే మనము వక్రమైన బోధలు వినకుండా, అసత్య బోధలు వినకుండా, సత్యములకు ఆధారం జీవములైన దేవుని సంఘములో ఉంటామన్న ఆశ ఇప్పుడు కలిగిందో, వాడేం చేస్తాడు? నేను అబద్ధ బోధల మీద నీ మనస్సు వేలాగా పురుగులుకుంటూ ఉంటాడు. అది మనసు మీద బాగా దాడి చేస్తాడు. వాడి ప్రయోగం అది. శరీరం మీద దాడి చేస్తున్నా ముందు వాడు ఎక్కడ ముందు పడతాడు? మనిషి యొక్క మనసు మీద. మనసు మీద కొట్టినప్పుడు ఏమవుతుంది? వాడి మనసు ప్రక్కలిపోతుంది. సత్యములకు సేవకులకు, అసత్యములకు సేవకులాగా వాడి ముందు ప్రేరణ చేస్తాడు. ఎప్పుడైతే మనసు అసత్యములకు వైపు వెళ్ళాడో, అసత్య బోధన వైపు వెళ్ళాడో, వాడిని ఆటోమేటిక్ పట్టించుకోలేక, వీళ్ళు పక్కతో పట్టించిన కాబట్టి, వీడి సత్య సంబంధిత వాడు కాబట్టి వీడి మీద ప్రయోజనం చేయక్కర్లేదు. గమనించండి. అందుకే అసత్య సంఘంలో ఉన్న వారికి ఎప్పుడు బలహీనతలు రావు పెద్దగా. నేను చెప్తున్నాను కదా. అంటాడు బైబిల్లో, నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకములు అంటాడు. నీతిమంతులకు కలిగిన ఆపదలు అనేకములు. ఈరోజు నువ్వు బలహీనంగా ఉన్నావంటే నువ్వు సత్య సంబంధివి. సత్య సంబంధులు కాని వారు గుండ్రాయిలాగా ఉంటారండి. దిట్టంగా గుండ్రాయిలాగా ఉంటారు. ఎందుకంటే వాడి శరీరం మీద దాడి చేయడు. ఎక్కడ దాడి చేస్తాడు? మనసు మీద దాడి చేస్తాడు. మనసు మీద ఎప్పుడు దాడి చేస్తాడు? లొంగిపోతాడు. వాడు ఎప్పుడు లొంగిపోతాడు? వాడు ఊసిపడ్డాడు. వాడికి శరీర స్వస్థలు అవసరం లేదు, ఏమక్కర్లేదు. అందుకే మనస్సులో మనము గాడిలో పెట్టుకున్నాము, సత్యవాక్యం సెవికి ఉన్నాము, ఆత్మను బంధించుకున్నాము దేవుడికి లోబడినట్లుగా. అందుకేమన్నాడు? దేవుడి ప్రేమయు యేసుక్రీస్తు యందు ఓర్పును మీరు కలిగి ఉండాలంటే అర్థం ఏమిటి? ఇహలోక సంబంధమైన మానసిక ఒత్తిడిని అనేకం తెస్తాడు. రేపేమి జరుగుతుందో, అపహాస్యములు, అపనందులు, అవమానములు, దుఃఖ దినములు ఎన్నో నీ కుటుంబంలోనికి, నీ వ్యక్తి జీవితంలోకి వచ్చేలోగా వాడు ఏం చేస్తాడు? పురుగు కొలుపుతూ ఉంటాడు. నీ మనస్సును కింద పరచడానికి, అంటే దుఃఖపరచడానికి, ఏ విధంగా నీ మనసు గాయపడాలని వాడు ప్రయత్నం చేస్తుంటాడు. మనసు గాయపడ. ఎప్పుడైతే మనసు మనం బలం ఉంచుకుంటామో, యేసుక్రీస్తు కలిగిన శ్రమను చూసావా? యేసుక్రీస్తు మనసును కూడా గాయపడడానికి ప్రయత్నం చేశాడు. తెలుసా నీకు? యేసయ్య మహాదేవుడు, కనికారమూర్తి కదా, మహా అద్భుతమైన ఆశ్చర్యకరమైన దేవుడు. అతని కంటే దేవుడు ఈ లోకంలో ఉన్నాడా? అతడి ద్వారా సమస్త భూమండలం పిలిచబడింది. అతడు మనస్సునే బలహీన పడడానికి, గాయపరచడానికి ముందు దేవుని యొక్క వాక్యాన్ని ప్రయోగించాడు. చూడండి, కావాలంటే లూకా సువార్త 4వ అధ్యాయము 9 చదవండి. లూకా సువార్త 4వ అధ్యాయము. పిమ్మట ఆయన యెరూషలేమునకు తీసుకుపోయి దేవాలయ శిఖరమున ఆయన నిలువబెట్టి నీవు దేవుని కుమారుడు అయితే ఇక్కడ నుండి క్రిందకి దూకుము, కిందకు దూకము, నిన్ను కాపాడుటకు నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదం ఎప్పుడైనను రాతికి తగలకుండా నిన్ను చేతులతో ఎత్తుకొందురని రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాడు. యేసయ్య బాప్తిని పొందుకున్నాడు. అపవాది చేత శోధించబడుతున్నాడు. 40 దినాలు అరణ్యంలో వెళ్ళిపోయాడు. అపవాదిగా యేసయ్యను శోధించాడు. 40 దినాలు శోధించాడు. 40 దినాలు పూర్తయింది. యేసయ్య ఆకలి కొంటున్నాడు. ఆకలి తీసుకోవడానికి ఏదైతే తిందామని
బయటగా ప్రయత్నం చేశాడు. నువ్వు దేవుని కుమారుడు అయితే ఆ రాళ్ళను తీసుకుని రొట్టెగా మార్చు, అని ఆకపించుకో అని ఒక మాట అన్నాడు. అప్పుడు యేసయ్య ఏం సమాధానం ఇచ్చాడు? మనుషుడు రొట్టె వల్ల కాదు కానీ దేవుని వల్ల వచ్చే మాట వల్ల బతుకుని అన్నాడు కదా. అంటే ఆ మాట దేనికి వర్తిస్తున్నది? రొట్టె అయితే దేనికి అవసరము? దేనికి అవసరం? శరీరానికి. దేవుని మాట దేనికి అవసరము? ఆత్మ శరీరం అంటే అంతరంగ పురుషునికి అవసరం. అంటే ఇక్కడ దేవుడితో మాట్లాడాడు, ఆ యొక్క రొట్టెలను తింటే నా శరీరం బాగుపడుతుందయ్యా. రొట్టె నువ్వు ఏమన్నాడు? బండరాత్రి నువ్వు రొట్టెగా మార్చంటే మనుషు నోటలో వచ్చి పడే మాట వల్ల జీవిస్తాను అన్నాడు. అంటే ఆత్మను చంపడానికి వాడు ప్రయత్నం చేస్తున్నాడు. అంటే మనిషి యొక్క మనసును బలహీనపరిచి మనిషి లోపల ఆత్మను చంపేస్తే దేవునికి దూరం అయిపోతారని దేవుని యొక్క బిడ్డలను దేవుని ప్రేమకు దూరం చేయని అపవాది గాడి యొక్క కోరిక. అర్థమవుతుంది బిడ్డలా? ఇప్పుడు నీ మనసున అంటే యేసయ్య మనసున బలహీనపడాలని ఇష్టపడ్డాడు. ఇంకా రెండవ సోదరుడు ఏంటి తెలిసేమన్నాడు? పెద్ద శిఖరం మీద తీసుకెళ్ళిపోయాడు. అయ్యా ఏమన్నాడు? ఈ కొండ మీద నువ్వు గెంటు దూకితే నీ తండ్రి దేవుడి యొక్క దూతలు శానాధిపతులు వచ్చి నిన్ను పట్టుకుని కాపాడుతారు కదా, నీ పాదాలకు రాయి తగలకుండా ఆపగలుగుతారు కదా, లేఖనాలు ఉన్నాయి, బైబిల్ వాక్యంలో చెప్పింది కదా, దూకు. ఏమన్నాడు దానికి యేసయ్య? సమాధానం యేసయ్య అన్నాడు, చదవండి. నీ దేవుని ప్రభువును శోధింపవలదు. మరలా దేవుని వాక్యాన్ని వాడాడు. ఎవరు? యేసయ్య. అపవాది వాడు ఏం వాడాడు? వాక్యం వాడాడు కదా. ఏం వాడాడు? దేవుణ్ణి శోధించాడు. నువ్వు దేవుని కుమారుడు అయితే, దేవుడే నీ తండ్రి అయితే ఈ కొండ మీద నుండి దూకో, నువ్వు వచ్చి కాపాడుతాడేమో. అతడు మన దూకు కాపాడుతావు, నీ రాయి తగలకుండా నీ పాదల రాయి తగల కాపాడు మాట ఇచ్చాడు కదా, చూద్దాం కాపాడుతా లేడు. అంటే దేవుని యొక్క మహిమను, దేవుని ప్రేమను, దేవుని కరుణను కించపరిచి నువ్వు దేవుని కుమారుడు అయితే కాపాడబడతావు కదా, నీవు దేవుడు నిజమైన దేవుడైతే కాపాడుతాడే కదా అని ఏం చేశాడు? మనసులో బలహీనపరచడానికి. అదేనమాట ఈనాడు క్రైస్తవ విశ్వాసుల హృదయాల మీద కూడా అపవాది అలాగే దాడి చేస్తున్నాడు. నాకు ఫలానా కార్యం జరిగిపోతే అప్పుడు దేవుడు నమ్ముకుంటాను. నా 4 కోరికలు ఉండిపోయాయండి, ఆ కోరికలు తీరిపోతే దేవుడు సరి నమ్ముకుంటాడు. ఇది దేవుని యొక్క మహిమను, దేవుని యొక్క శక్తిని తక్కువ అంచనా వేసి అలాగే చేస్తే నువ్వు దేవుడిని ఒప్పుకుంటాను. అదేనమాట ఈనాడు క్రైస్తవుల యొక్క ముఖ్య ఉద్దేశం. అలాగే చేస్తే, నన్ను దీవిస్తే, నన్ను కాపాడితే, నా కుమారుడికి పెళ్లి చేస్తే, నా కుమారుడు ఉద్యోగం వస్తే అప్పుడు నువ్వు నిజమైన దేవుడు ఒప్పుకుంటాను. అంటే దేవుడి శక్తిని పరిశోధించడం ఈరోజు క్రైస్తవులలో అపవాది పెట్టిన ఒక మానసిక ఒత్తిడి. అందుకే మనస్సును మనం ఏం చేసుకోవాలి? కాపాడుకోవాలి. మనిషి యొక్క మనస్సు మీద ఉండి వాడు దాడి చేస్తాడు. యేసయ్య మనస్సును ఏం చేశాడు? దుఃఖపరిచి, కించపరిచి యేసయ్య మనసు మీద దాడి చేశాడు. ఎవడు? అపవాది గాడు. యేసయ్య మహాశక్తివంతుడు, మనస్సాక్షి కలిగిన వాడు, బహు ధైర్యం గలవాడు, దేవుని కుమారుడే కాబట్టి ఏం చేశాడు? తన మనస్సును దేవుని కృప చేత కాపాడుకున్నాడు. ఎవరి ఒత్తిడి ద్వారా? అపవాది ఒత్తిడి ద్వారా కాపాడుకుని ఈ రోజు మనము కూడా అనేక మంది క్రైస్తవులము అపవాది గాడు మన మనసులో దాడి చేస్తున్నప్పుడు మనము వాటిని కాపాడబడతామని నమ్మకం లేకపోతున్నది. ఏమన్నాడు? తెస్సలోనికైయులకు 5:23లో నీ శరీరాన్ని, నీ మనసుని, ఆత్మను సంపూర్ణ కాపాడుతాడు అన్నాడా లేదా? మరి కాపాడుతాడని నమ్మకం మనకు లేనప్పుడు ఎలా ఉంటున్నది? వాడు మన మీద వేసే బాణం ఏమిటి? మన మనసులో ముందు గాయపరుస్తాడు. మన మనసులు పక్కపోయి, మన మనసులో భయం కలిగి, మన మనసులకు ఏదో జరిగిపోతుందో అనుమానం కలిగిస్తూ ఉంటాడు. ఈ అనుమానము, మనసును కించపరచడము, దేవుని శక్తి నమ్మకపోవడము, దేవుడి ప్రేమ మీద నమ్మకం ఉంచకపోవడము, ఇవన్నీ కూడా అపవాది గాడు నీ మనసుకు తెచ్చి పెట్టే కష్టం. ఆ కష్టాన్ని ఎప్పుడు అధిగమిస్తావో తప్పక దేవుడు నీకు తోడై ఉంటాడు. హల్లెలూయా. ఇప్పుడు మనమైతే మనసును పట్టుబడి నేర్చుకున్నాం. నీ మనస్సు నడుమను
కట్టుకున్నాం. సత్యానికి స్తంభంగా మారిపోయి అబద్ధ బోధులకు వదిలిపెట్టాం. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ సత్య బోధకు తలెొగ్గిన వారే, అసత్యాన్ని ఖండించగలిగిన సామర్థ్యం కలిగి ఉన్నారు. ఇక్కడ కూర్చున్న వారందరూ కూడా సత్యానికి నమ్మాము, మనసులో కూడా ఏం చేసుకున్నాము, కట్టుకున్నాం. సత్యాన్ని నమ్మాము, మనసును కట్టుకున్నాం. అసత్య బోధను పెకలించేసాం. సంఘములో కానీ హృదయంలో కానీ విశ్వాస జీవితంలో పెకలించుకున్నాము. అసత్య బోధకు నా సెవి యొక్కను, సత్య బోధక సెవి యొక్కని తీర్మానించుకున్నాము. అంతేకాదు ఇహలోక సంబంధమైన ఎన్నో లోక ఆశలు నీ మనసుకు కల్పించినప్పటికీ వాటిని ఏం చేసుకున్నావు, దేవుడి దగ్గర గొప్ప ఆశీర్వాదం పొందుకోవడానికి ఇష్టపడుతున్నావు. అసలు మన పోరాటం అంటే ఏమిటో తెలుసా? పిల్లల పరలోకం చేరాలి కదా మన పోరాటం. అది ఏం చేస్తున్నాడు? మన మనస్సును వాడు దాడి చేస్తున్నాడు, మన ఆత్మను సంపాదన ప్రయత్నం చేస్తున్నాడు. ఈ రెండు మనము ఆత్మ కాపాడుకున్నాము, మనసు మీద దాడి చేయకుండా కాపాడుకున్నాం. ఇందువలన దేవుని వాక్యం కటిని ధరించుకోవడం ద్వారా కాపాడుకున్నాం. అర్థమైన మాటలు, దేవుని వాక్యము సమృద్ధిగా నీ మనసులో ఉన్నది. తద్వారా నీ మనసును కాపాడుకున్నావు, నీ ఆత్మను కాపాడుకున్నావు. ఇక నెక్స్ట్ స్టెప్ వాడికి ఏమో మిగిలింది, అపవాదుడు ఏం మిగిలిందండి? శరీరాన్ని మీద తయారు చేస్తాడు. అర్థమైందా? నీ ఆత్మ గెలవలేదు, నీ మనసులో గెలవలేదు. వాడు ఎన్ని బాధలు పెట్టినా, నిందలు పెట్టినా, అపవాసం చేసినా నేను గెలవలేకపోతున్నాడు, నీ ఎదుర్చలేకపోతున్నాడు. నీవు దేవుడు కృప వల్ల కాపాడబడుతూ అన్నావు. వాడు దిగిపోతున్నాడు, నేను గెలుస్తున్నావు. వాడు దిగిపోతున్నాడు, గెలుస్తూ అన్నావు. ఈ పోరాటం చూశాడు, ఇక గెలవలేనని గర్వించుకున్నాడు. ఇక మూడవ దాడి దేని చేస్తాడు? శరీరం మీద దాడి చేస్తాడు. శరీరం మీద దాడి చేసే విధానం ఎలా తెలుసా? నీకు చిన్న బలహీనతలు తగ్గించడం, రోగము కలిగించడం, నీ శరీరం పాపములకు అప్పగించడం, ఇది వాడి ప్రయోగం. అర్థపడుతున్నారా? ఎప్పుడైతే సత్య సంబంధంలో సత్యము లోబడ్డారో, మనసాక్షిని కాపాడుతున్నారో, వారి శరీరం మీద కూడా దాడి చేయడం ప్రారంభిస్తాడు. అదే ఆఖరి స్టెప్ అన్నమాట. అది అందుకే మనిషి బలహీనగా ఎందుకు మారిపోతున్నాడో తెలుసా? అసత్య బోధులు, అసత్య సేవకులు, అసత్య విశ్వాసులు ఎప్పుడు కూడా అంతగా బలహీన పడిపోరు. ఎందుకంటే ముందు అక్కడ వాళ్ళు ఓడిపోయారు. ఎక్కడ ఓడిపోయారు? మనసును ఆత్మను ఓడిపోయారు కాబట్టి వాళ్ళ శరీరం దాడి చేయడు. అక్కడ ఓడిపోయే శరీరం దాడి చేస్తారండి. ఈ రెండింటిని గెలిచిన విశ్వాసం, నిజ విశ్వాసం మీద శరీరం మీద దాడి చేయడానికి ప్రయత్నం చేస్తాడు. ఇది ఈరోజు మన చాలా మంది మన బిడ్డలకు మన శరీరాలను ఎలా కాపాడుకోవాలో తెలియదు. బాగా గమనించండి. చాలా మంది మన శరీరం ఎలా కాపాడుకోవాలో తెలియదు. మనస్సును కాపాడుకుంటున్నాము, ఆత్మ కాపాడుకుంటున్నాము, మన శరీరాలను కూడా కాపాడుకోవాలి. చాలా అందుకే వాడు ప్రాముఖ్యంగా మన శరీరాలను పాపములకు అప్పగించడానికి ప్రాధాన్యత ఇష్టపడతాడు. మొదటి స్టెప్. రెండవది మరణము, అంటే బలత్కార మరణములు తెచ్చిపెట్టి ప్రమేయము కలిగి కొట్టాడు. అది ఈరోజు మన మీద వాడి దాడి ఎలా ఉంటుందో తెలుసా? అందుకే జాగ్రత్త కలిగి ఉండాలి, అజాగ్రత్తగా ఉండకూడదు. వెళ్ళారా? మీరు బైక్ల మీద వెళుతున్నారు, కార్ల మీద ఆటోల మీద వెళుతున్నారు, సత్య సంబంధమైన మరి జాగ్రత్తగా ఉండాలి. ఏంటో తెలుసా? నిన్ను నీ శరీరం మీద దాడి చేయడానికి వాడు ప్రయత్నం చేస్తున్నాడు. నీ శరీరం దాడి మీద ప్రయత్నం చేస్తున్నాడు. ఎలా దాడి చేస్తాడు? ఇంట్లో కూర్చుంటాము, అటక మీద ఏదో ముంతులు, చెంబులు, లేకపోతే గిన్నెలు, బిందులు, ఏదో వస్తువులు ఉంటాయి. ఏదో ఒక పిల్లు ఎగురుతుంది, అది నెత్తి మీద పడుతుంది. ఆటోమేటిక్గా చెన్న మీద ఎగిరిపోతుంది, అంటేనే నేల మీద ఎగిరిపోతాం. వాడు ఆ ప్రేమ ఏం జరిగిందో మనకు తెలియదు. అపవాది వాడు కనిపించమని ఏం చేస్తున్నాడు? మన శరీరాన్ని ఎలాగైనా తుదిమట్టు పెట్టాలని వాడు ఆశపడుతూ ఇలా శరీరం దాడి చేస్తున్నాడు. బైక్ మీద తిరుగుతున్నారు. చాలా మంది రోజుకి ఎన్నో యాక్సిడెంట్లు. బిడ్డలారా, మరీ జాగ్రత్తగా ఉండండి. సత్య సంబంధులైన వారు మరీ క్రైస్తవులు జాగ్రత్తగా ఉండాలి. ఇప్పటికే మన క్రైస్తవ్యం మీద చాలా ప్రయోగం జరుగుతున్నది. మాంత్రికుల ద్వారా, కర్ణ పిశాచుల ద్వారా, ఆ విలువించుల ద్వారా,
శత్రువుల మీద చాలా దాడులు ఇప్పటికి జరుగుతున్నాయి, జరగబోతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. అందుకే అపవాది తంత్రములు మనం ఎరుగున వారము హోమంటాడు. వాడు ఏ విధమైన మనం దాడి చేయడానికి ప్రయత్నం చేస్తాం. మనం తెలుసుకోవాలి, మన శరీరాన్ని కాపాడుకోవడానికి బైకులు వెళ్ళాము, అజాగ్రత్తగా ఉండకూడదు. నీ దృష్టి అంతా డ్రైవింగ్ మీద పెట్టాలి, ఎదురు వచ్చే వ్యక్తి మీద పెట్టాలి, సైడ్ చూడకూడదు. నీవు ఎలా పడితే అలా వెళ్ళేవనుకో, శకును కాలములో కూడా నిన్ను మరణానికి అప్పగించాలని వాడు ప్రయత్నం చేసిన ఎవడు? అపవాది. కాబట్టి దయదర్శన బిడ్డలారా, బైక్ ప్రయాణం లేకపోతే వాహన ప్రయాణం ఏదైనా ప్రదేశం చేస్తున్నప్పుడు అపవాదిగాడు నీవెందుకు సత్యములకు ఆధారముగా నిలబడ్డావు, నీ మనసును కూడా విలుసుకుంటున్నావు, ప్రతిదిన ఆత్మను ఆపకుండా ఏం చేస్తున్నావు? కాపాడుకుంటున్నావు. ఇక లాస్ట్ ప్రయోగం ఏం చేస్తున్నాడు? నీ మీద, నీ శరీరం మీద అలా దాడి చేస్తాడు. ఇంకా నీ శరీరం చిన్న వ్యాధులు పుట్టించడానికి, చిన్న పలుగులు పుట్టడానికి వాడు ఏం చేస్తున్నాడు? ఇష్టపడుతున్నాడు. వాటి నుండి వాడు కాపాడుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఒక మాట మీకు చెప్పి ముగించడానికి ఇష్టపడుతున్నాను. చూడండి, 2 తెస్సలోనికీయులకు రాసిన పత్రికలు అంటాడు, ఒక మాట అంటాడు. 1వ అధ్యాయము 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ అధ్యాయం చదవండి. దేని కొరకు మీరు శ్రమపడుచున్నారు? దీని కొరకు మీరు శ్రమపడుచున్నారు. ఆ దేవుని రాజ్యమునకు, దేని కొరకు మీరు శ్రమపడుచున్నారు? ఆ దేవుని రాజ్యమునకు, ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులని ఎంచబడు నిమిత్తము, మీరు యోగ్యులని ఎంచబడు నిమిత్తము మీరిట్లు ఓర్చుకొనుట, మీరిట్లు ఓర్చుకొనుట దేవుని న్యాయమైన తీర్పు, దేవుని న్యాయమైన తీర్పునకు స్పష్టమైన సూచన అయి ఉన్నది. హల్లెలూయా. మీరు దేవుని కొరకు శ్రమపడుతున్నారు. తెలుసా, క్రైస్తవులకు వచ్చే మన మీద దాడి జరుగుతున్నారు. యేసయ్యను నమ్మాము, మన మీద అపహాస్యపడుతున్నాము, నిందించబడుతున్నాము, వెలివేయకూడదు. సొంత కుటుంబాలే కొన్నిసార్లు మనం వెలివేస్తున్నాము. యేసయ్యను నమ్మావా? కొన్నిసార్లు మన పెళ్లిళ్ళకు, పేరంటాలకు, అబ్బాలకు పిలవని రోజులు ఉన్నాయి. ఎందుకంటే మనము ఏం చేశాము? యేసయ్యను నమ్ముకున్నాం. ఒక కారణం వాళ్ళకు దేని కొరకు నువ్వు శ్రమ పడుతున్నావు? ఇహలోక బాధలు కానీ, శారీరక బాధలు కానీ, మానసిక ఒత్తిళ్లు కానీ, దేని కొరకు నువ్వు బాధపడుతున్నావో తెలుసా? పరలోక రాజ్యము పొందడానికి యోగ్యుడుగా ఎంచబడాలని బాధపడుతున్నావు. దేని బాధపడుతున్నావు? ఎందుకు శ్రమపడుతున్నావు? దేని కొరకు హింసించబడుతున్నావు? దేని కొరకు నిందించబడుతున్నావు? దేని కొరకు దుఃఖము, దేని కొరకు ఓర్పు కలిగి ఉన్నావు? ప్రక్కవారు నీకు ఎన్నో గాయమైన మాట్లాడుతున్నారు. సహిస్తున్న, ఓర్చుకున్న కారణం కూడా తెలుసా? కారణం తెలుసా? కారణం ఏంటండి? కారణము దేని కొరకు మనం శ్రమ పడుతున్నామంటే దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి. హల్లెలూయా. దేవుని రాజ్యములో నీవు ఒక పౌరుడుగా, పౌరురాలుగా, దేవుని బిడ్డగా, దేవుని కుమార్తెగా, దేవుని కుమారుడిగా ఉండాలని కదా బాధపడుతున్నావు. అవునండి. యేసయ్య నమ్మాము. యేసయ్య నమ్ముడు ద్వారా నీతిమంతుల కొరకు ఆపద అనేకమైన ఎంచి మనకు తెలుసు. అవునా లేదా? సద్భక్తి కలిగి జీవించే ఉద్దేశం వారికి శ్రమ తప్పక మానవం తెలుసా? భక్తితో జీవించే వారందరికీ శ్రమ తప్పక వస్తాయి తెలుసా? బైబిల్ చెప్పింది కదా. అంటే మనం ఎంతగా భక్తిగా జీవిస్తున్నామో, యుగ భక్తుడు భక్తియుడ, భక్తి పరుడా? భక్తి పరుడు. దేవుని చేత సాక్ష్యం పొందిన వాడు ఇతరులకంటే భూమి మీద యథార్థవంతుడు, నీతివంతుడు, న్యాయవంతుడు ఒకడైనా కలడన్నాడు. యోగును గూర్చి ఎంత భక్తిగా జీవించాడు యోగు, న్యాయముగా, యథార్థముగా, నీతిగా ప్రవర్తించాడో తెలుసు కదా. ఎందుకంటే బైబిలే సాక్ష్యం ఇచ్చి, దేవుడే సాక్ష్యం ఇచ్చాడు యోగు చరిత్ర గురించి. అతను ఎన్ని బాధలు పడ్డాడండి? మానసిక ఒత్తిడికి గురయ్యాడు, శారీరక శ్రమకు గురయ్యాడు, ఆఖరికి భార్య బిడ్డలు కోల్పోయాడు, సంపదలు కోల్పోయాడు, స్నేహితులు వెలివేశారు. ఏదో పాపం చేయకపోతే నీకు అర్థం వస్తుందా? ఏం చేశారు? నీతిమంతుడైన యోగుకి తన స్నేహితులే ఏం చేశారు? మానసిక ఒత్తిడి చేసింది. ఏదో పాపం చేయకపోతే నీకు అర్థం వస్తుందని ఒత్తిడి చేశారు. ఈరోజు చాలా మంది క్రైస్తవులు బాధపడుతున్నారు. వాడు ఏదో పాపం ఆమె ఏదో లోపం చేసింది, ఆ కుటుంబం ఏదో పాపం చేశారు, అందుకే అలా ఇరుకు ఇబ్బందులు అంటారు.
దేవుడు పూర్తిగా వాళ్ళకి అర్థం కాడు, దేవుడు వాక్యం అర్థం కాదు. పాపం ఎవరో కుటుంబం కొంత బలహీనత పడ్డారని శారీరక శ్రమలు, మానసిక ఒత్తిడులు, ఆర్థిక ఇబ్బందులు, అప్పులు, బాధలు, ఏదో కొంత బాధలు పడుతున్నారంటూ ఏదో దేవునికి విరోధమైన హేయమైన పాపము చేశారు కనుకనే వీరికి ఈ శ్రమలు. యోబు భక్తుడు ఏ శ్రమలు, ఏ అన్యాయం శ్రమ పడ్డాడు, ఏ యథార్థత లేనివాడై నా కన్నులతో నిబంధన చేసుకుంటున్న కన్యగా ఎలాగొస్తుందను, ఎంత యథార్థవంతుడండి. కన్నులతో కూడా పాపము చేయకుండా యథార్థవంతుడిగా జీవించిన ఆ యోగుకి ఎన్ని కష్టాలు వచ్చాయి ఆలోచించారు ఎప్పుడైనా? నీతిమంతులు కళ్ళు ఆపదలు అవినీతిమంతులకి అంతగా అపవాదు పట్టించుకోడు. ఎందుకు పట్టించు? వాడు ఆ గేలంలో ఆపదలో పడ్డాడు కాబట్టి అంతగా పట్టించుకోడు. ఎప్పుడైతే మనము మన మనసుని తెలుసుకున్నామో దేవుని కృప ద్వారా, మన ఆత్మను రక్షించుకుంటున్నామో దేవుని కృప ద్వారా, అప్పుడే మన శరీరానికి వాడు ఏం చేస్తాడు? గాయపరచ ప్రయత్నం చేస్తూ ఉంటాడు. దాని ద్వారా ఎప్పుడైతే శరీరాన్ని గాయపరుస్తూ ఉంటాడో దాని నుండి కూడా ఎలా కాపాడు దేవుని వాక్యం ద్వారా మనం నేర్చుకోవాలి. అలా లేకపోతే దేవుని యొక్క కృపకు దూరం అయిపోతాము, కృపకు దూరం అయిపో. అందుకే దేవుడికి కలిగిన ప్రేమ కలిగి ఉండాలి. అంతే కదా, ఏం కలిగి ఉండాలి? క్రీస్తు చూపిన ఓర్పును కూడా కలిగి ఉండాలి. శ్రమలు వచ్చాయని, బాధలు వచ్చాయని ఏమండి, సపోజ్ మనకు ఎవరో ఒక ఊహించిన మాట, ఆడలేని మాట అన్నారనుకో, దేవుడి ప్రేమ కలిగిన వారి మీద ఏం చేస్తాము? ఓర్చుకుంటాము, సహిస్తాము. అవునా లేదా? సహిస్తూ ఉంటాం. చూడండి, ఒక మాట దేవుడు అంటున్నాడు. చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13 చదవండి. ఎవరైనా తనకు హాని చేసినని ఎక్కడ అనుకున్న ఎడల ఒకరితోనొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి, ప్రభువు మిమ్మును క్షమించులాగున మీరును క్షమించుడి. వీటన్నింటి పైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకుని. పరిపూర్ణతకు అనుకూలమైన ప్రేమ. దేవుని ప్రేమ అంటే అర్థం ఏంటి చేసిన? దేవుని ప్రేమ అన్నింటినీ చాలును, అన్నింటినీ సహించును, అన్నింటినీ క్షమించును. ఈ క్షమాపణ, ఈ ప్రేమ, ఈ జాలి ఎక్కడ వస్తుంది తెలిసిన? క్రీస్తు ప్రేమకు అనుకూలమైన ప్రేమ మనం కూడా కలిగి ఉన్నప్పుడు, దేవుడు ప్రేమ కలిగి ఉన్నప్పుడు, ఒకడు నీకు హాని చేస్తాడు అన్న మనసు నీకు అనిపించినా సరే క్షమించే మనసు మనకు ఉండాలట. ఎవరికి? క్రైస్తవ బిడ్డలకు. ఏమన్నాడు గమనించారా? చదవండి, మరొక గమనించి చదువుతానండి. ఎవడైనా తనకు హాని చేసేదని ఎక్కడ అనుకుని ఒకరినొకడు సహించు, ఒకరినొకడు క్షమించుడి, ప్రభువు మిమ్మల్ని క్షమించులాగని మీరును క్షమించండి. మనం అపరాధముల చేత సచ్చిన వారమే అంటాడు కీర్తన 2వ అధ్యాయంలో. ఏమంటాడు? మనము అపరాధముల చేత సచ్చిన వారమై ఉండగా క్రీస్తు మనలో కూడా క్షమించలేదా? మనం ఎలా చచ్చిపోయాము? అపరాధం చంపబడి ఉన్నాం. అయినా దేవుడు మనం క్షమించాడు, సహించాడు. ఏ రోజైనా ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకొని దేవుడికి మనసుకు నొప్పించే పనిని ఎప్పుడు చేయలేదని గుండె విషయం చెప్పండి. నాతో సహా ఎవరు చెప్పలేదు. పౌలు చెప్పలేకపోయాడు. ఏమన్నాడు? నేను పాపులు అనబడిన వారు ప్రధాన పాత్ర అనుకున్నాడు. దేవుడిని ఏ విషయంలో కూడా నా మనస, వాస, క్రియ, ధూపాన ఏ నిమిషంలోనైనా నేను గాయపరచబడదు. దేవుడు నన్ను బట్టి నొచ్చుకోలేదు, దేవుడు నన్ను బట్టి నొప్పిపడలేదు, చింతపడలేదు. బల బల క్షణక్షణ బల అంటున్నాడు. ఎవరికి చెప్పగలమా? నేను చెప్పలేనండి, నేను చెప్పలేదు. ఎన్నోసార్లు ప్రభువుని ఎన్ని విధాలుగా ఆయన మనసును గాయపరిచానేమో, ఆడకూడని మాటలు ఆడేనేమో,
చూడకూడదు చూపు చూశానేమో, ఆలోచించకూడని ఆలోచించానేమో, చేయకుండా పనులు చేశానేమో. యథార్థం చెప్పరాదు ఎవరైనా కూర్చున్న వారు చెప్పలేము. నేను ఇప్పుడు దేవుణ్ణి ఏ నిమిషంలో కూడా అతని హృదయాన్ని గాయపరచాలంటే చేద్దండి. దయించి ఏమనుకోండి, నేను చెప్తాను కదా, నేను అలా చేయలేదు, ధైర్యం నాకు లేదు. నేనే కాదు, ప్రపంచం ఎవరికి ఆ ధైర్యం లేదు. పౌలికి లేనప్పుడు మనకెవరికి ధైర్యం ఉండదు. పౌలికే లేదు ధైర్యం. నేను క్రీస్తునప్పుడు నడుచుకుంటున్నాను, నేను నమ్ముకుని నడబడ్డాను. ఆ సంఘానికి విలిపించిన పౌలందరికీ ఆ ధైర్యం లేదు. అంటే అనుక్షణము ప్రతి నిమిషము ఏదో ఒక రూపేణ యేసయ్య మనం గాయపరుచుకున్నాం, యేసయ్య మనసు నొచ్చుకునే విధంగా ప్రార్థన చేస్తున్నాం. అయితే ఏమన్నాడు? ప్రభువు మిమ్మల్ని క్షమించులాగున మీరును క్షమించుడి. మనకెందుకు క్షమాపణ లేదు అంటే మనం ఆధిపత్యం సాధిస్తున్నాం. నేను క్షమించబడాలి, కానీ నా పొరుగు వారు క్షమించబడకూడదు. నేను దీవించబడాలి, ఇతరులు దీవించబడకూడదు. నేను ఎంత పాపని పర్వాలేదు, నాకు వేరే స్పెషల్ క్వాలిటీ ఉన్నది, వారు మాత్రం తప్పు చేయకూడదు. ఇది ఆ న్యాయం, ఇది ఆ ధర్మం. ఏమన్నాడు ప్రభువు? ఊరుపంటి అదేనా? ఏమన్నాడు? దేవుడు ప్రేమ కలిగి ఉండాలి, క్రీస్తే చూపిన ఊర్పును మీరు కలిగి ఉండాలని ప్రేరేపిస్తున్నాడు కదా మూలవాక్యములో. ఏమన్నాడు? దేవుని ప్రేమ క్రీస్తు నీ కొరకు నా కొరకు చూపిన ఓర్పును మనం కలిగి ఉండాలని మన హృదయాన్ని ప్రేరేపిస్తున్నాడు. కాబట్టి భయపడక, జడియక, క్షమించడం నేర్చుకోవాలి, జాలి పడడం నేర్చుకోవాలి. ఎంతో గమనించండి, బాగా ఆలోచించండి. ఎక్కడ నువ్వు రోషం చూపించాలో తెలుసా? ఎక్కడ కోపం చూపించాలో తెలుసా? ఎక్కడ క్షమించకూడదో తెలుసా? అబద్ధ బోధకులు నీ సంఘంలో వినిపించబడినప్పుడు క్షమించకు. నీ వ్యక్తిని దూషిస్తే మాత్రం క్షమించు. అర్థమవుతుంది నీ మాటలు? సంఘాన్ని కూర్చొని కింద మాట్లాడితే క్షమించకు. నీ కుటుంబాన్ని దూషిస్తే మాత్రం క్షమించు. నీ వ్యక్తిగత జీవితాన్ని కలిగి ఉన్న ఇబ్బందులను కూర్చి నువ్వు ఎవరైనా హాని చేస్తే క్షమించు. కానీ సంఘ క్షేమాభివృద్ధికి ఆటంకం కలిగించే పనులు ఎవరైనా చేస్తే క్షమించు. ఇదేనే మాట, మూల పాట. అర్థమైన మాటలు. నీ వ్యక్తిగత జీవితంలో ఎవరైనా ఆటపోటు చేశారంటే క్షమించు బాబు. కానీ సంఘానికి హానికరం చేస్తే దిక్కున లేవాలి. ఇదేనమాట ప్రభు యొక్క సూచన, శాశ్వతమైన ప్రేమ, కృప. కాబట్టి మనం అందరం ఏమన్నాడు? గమనించి సత్యములో కలిగిన విశ్వాసం అన్నాడు. ఏమన్నాడు? వీటన్నిటిపైన పరిపూర్ణంగా అనుకూలమైన బంధమైన ప్రేమను ధరించుడి. క్రీస్తు అనుగ్రహించే సమాధానము మీ హృదయములలో యావనివ్వండి. క్రీస్తు యేసు మనకు కలిగిన సమాధానం మన హృదయం యావనించుకోవాలి. అందుకే నా బిడ్డలారా, భయపడకూడదు, జడియకూడదు. అంటే లోక అపవాదిగాడు నన్ను, నా కుటుంబం, నా వ్యక్తి జీవితాన్ని దేవుడి ప్రేమకు దూరం చేయని ప్రయత్నం చేస్తున్నాడు. మందం ఏం చేస్తున్నాడు? మన మనస్సును బలహీనపరుస్తున్నాడు. రెండో మనసును బలహీనపరుచు బలం చేకూర్చుకుంటే ఆత్మ సంపన్న ప్రయత్నం చేస్తున్నాడు. ఆత్మలో కూడా దేవుని వాక్యం చేత మనం జీవింపజేసుకుంటే శరీరంగా దాడి చేస్తున్నాడు. ఆ శరీర దాడి జరుగుతున్నప్పుడు ఓర్పుతో కలిగి జీవించాలి. ఇది మాట. అర్థమైన మాటలు. ఇదంతా చెప్పడం ఒకటే మాట. అపవాదిగాడు నీ మనసును దాడి చేస్తున్నాడు క్రీస్తు ప్రేమకు దూరం చేయడానికి. మనసాక్షి గట్టి నిలబెట్టుకున్నావు, పోరాడుతున్న అపవాదిగాడితో. ఇక్కడ నీ ఆత్మ మీద దాడి చేస్తున్నాడు, నీ ఆత్మ సంపద ప్రయత్నం చేస్తున్నాడు. నీ ఆత్మలో కూడా దేవుని వాక్యం చేత కాపాడుకోవడం ప్రయత్నం చేస్తున్నావు. వాడికి ఏం అవకాశం లేదు. ఇక్కడ నీ శరీరం దాడి చేస్తున్నాడు. నీ శరీరాన్ని పాపానికి అప్పచెప్పడము, లేకపోతే బలహీనత కలిగించడం, ఏదో అన్ఎక్స్పెక్టెడ్ గా యాక్సిడెంట్ అప్పచెప్పడం, ఇది వాడి శరీరంలో హాని కలిగించే ప్రయత్నం చేయడం. ఈ మూడవ రకం ప్రయత్నం చేస్తున్నప్పుడు దేవుడు కృప కొలది ఎల్లకాలం ప్రార్థన చేస్తూ ఏం చేసుకోవాలి? దేవుడి ప్రేమను పొందుకొని జీవించాలని ప్రయత్నం చేయండి. అపవాదిగా అగ్ని బాణములు ఒక్కొక్కటే మనం ఆర్పడానికి ప్రయత్నం చేయాలంటే మన హృదయంలో దేవుని వాక్యము సమృద్ధిగా నివసింపలోగన ఎల్లకాలం ప్రయత్నం చేసి దేవుడు నీకు నాకు మనకు సహాయం చేసి ఎల్లకాలం మన శరీరమునకు ఆత్మనకు కలిగిన మరణం తొలగించి మన శరీరం కాపాడబడగా